హాయ్ ఫ్రెండ్స్, బిట్‌కాయిన్ అంటే ఏమిటి? ఇది ఎలా క్రియేట్ చేయబడింది? ఇది ఎవరు ఎప్పుడు క్రియేట్ చేశారు? దీనివల్ల ఉపయోగాలేంటి? దీన్ని కొనొచ్చా? కొనకూడదా? ఇండియాలో ఇది లీగలా? ఇల్లీగలా? క్రిప్టో మార్కెట్ అంటే ఏమిటి? ఈ క్రిప్టో మార్కెట్ పరిస్థితులేంటి? ఈ క్రిప్టో ఎక్స్‌చేంజెస్ ఎన్నున్నాయి? ఇండియాలో ఎన్నున్నాయి? ఇంటర్నేషనల్ ఎన్నున్నాయి? ఏది బెస్టు? ఇండియాలో ఏది బెస్టు? క్రిప్టో మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం ఎలా మనం క్రిప్టో మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యి డబ్బులు ఎలా సంపాదించాలి? ఈ క్రిప్టోతో ఏ విధంగా పర్ మంత్, పర్ డే, పర్ ఇయర్ ఇట్లా హోల్డింగ్‌లో కొన్ని సంవత్సరాలు హోల్డింగ్‌లో పెట్టుకొని ఎలా అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బిట్‌కాయిన్ అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిట్‌కాయిన్ అంటే ఏమిటి? బిట్‌కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ, దీన్ని వర్చువల్ కరెన్సీ అని కూడా అంటారు. ఇది ఎలా వచ్చింది అని అంటే 2008, 2009 సంవత్సరం అక్టోబర్లో ఆన్లైన్లో 9 పేజీల డాక్యుమెంట్ పబ్లిష్ చేయడం జరిగింది, వైట్ పేపర్ రూపంలో. ఇది సతోషి నాకమోటో అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ఈ సతోషి నాకమోటో అనే పేరు వ్యక్తిన, సంస్థన అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. తర్వాత దీనిని డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో ఇంటర్నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బిట్‌కాయిన్ను ఎలా క్రియేట్ చేయబడింది అది తెలుసుకుందాం. ఈ సతోషి నాకమోటో ఇతను ఇంటర్నెట్ డెవలపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇతను ఒక అల్గారిథం డెవలప్ చేశాడు. బిట్‌కాయిన్ అనే ఈ అల్గారిథం మీద నడుస్తుంది. SHA-256 ఈ అల్గారిథం పేరు. ఈ అల్గారిథం సెక్యూర్ హ్యాష్ అల్గారిథం. ఇప్పటి వరకు బిట్‌కాయిన్ చలామణిలో 1,80,00,000 వరకు చలామణిలో ఉన్నాయి. ఒక బిట్‌కాయిన్ మనకి ₹1 100 పైసలు ఎలాగనో ఒక బిట్‌కాయిన్కి 10 కోట్ల సతోషిలు ఉంటాయి. ఈ సతోషి నాకమోటో ఈ బిట్‌కాయిన్ రూపొందించినప్పుడు, ఫస్ట్ డెవలప్ చేసినప్పుడు ఒక కండిషన్తోని ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బిట్‌కాయిన్ పూర్తిగా 2,10,00,000 వరకు మాత్రమే క్రియేట్ చేయబడతాయి భవిష్యత్తులో. అంతకు మించి భవిష్యత్తులో క్రియేట్ చేయలేము. అంతవరకే క్రియేట్ అయ్యేలా ఈ అల్గారిథంలో సెట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ బిట్‌కాయిన్కి డిమాండ్ ఎక్కువ ఏర్పడింది. బిట్‌కాయిన్ డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో, డిజిటల్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. ఇది మనం ఫిజికల్గా మన కరెన్సీ లాగా ఫిజికల్గా ఉండదు. అంతా డీసెంట్రలైజ్డ్ డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే మనకి ఫోన్పే, గూగుల్ పేలలో మన కరెన్సీ డిజిటల్ ఫార్మాట్లో ఎలాగ ఉంటుందో ఈ బిట్‌కాయిన్ కూడా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. మనం దీన్ని ఏ దేశం నుంచి ఏ దేశంకైనా, ఎవరికైనా, ఎంతైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. ఈ బిట్‌కాయిన్ అనేది 2008, 2009 సంవత్సరంలో ₹5-6 ఉన్నది. ఒక బిట్‌కాయిన్ విలువ ₹5-6 ఉన్నది. ఇప్పుడు అదే బిట్‌కాయిన్ విలువ, ఒక్క బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు 40 లక్షలు ఉన్నది. ప్రజెంట్ 40 లక్షలు ఒక బిట్‌కాయిన్ విలువ. ఇది హైయెస్ట్ 60 లక్షల వరకు వెళ్ళడం జరిగింది. ఒక బిట్‌కాయిన్ విలువ హైయెస్ట్ 60 లక్షల వరకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 40 లక్షలు ఒక బిట్‌కాయిన్ విలువ ఉన్నది. బిట్‌కాయిన్ను హ్యాక్ చేయలేం. హై అండ్ సెక్యూర్ అల్గారిథం కావడం వల్ల బిట్‌కాయిన్ను హ్యాక్ చేయడం అంత సులువైన విషయం కాదు. బిట్‌కాయిన్ను కొనవచ్చా, కొనకూడదా అన్న విషయానికి వస్తే 2008, 2009 సంవత్సరంలో బిట్‌కాయిన్ విలువ ₹4, ₹5 ఉండేది. ఆ టైంలో కొన్న వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ 2021 సంవత్సరానికి వచ్చినప్పుడు $50,000 వెళ్ళడం జరిగింది. అంటే 38-40 లక్షలకు వెళ్ళడం జరిగింది. అయితే
రూ. 5-6 ఒక్క బిట్కాయిన్ విలువ ఉన్నప్పుడు కొన్న వ్యక్తి 38-40 లక్షలు అయినప్పుడు అమ్ముకుంటే దాని విలువ ఎంతవరకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఒక్క బిట్కాయిన్ విలువే 40 లక్షలు అయితే రూ. 5-6 ఉన్నప్పుడు కొన్ని వందలు వేల బిట్కాయిన్లు కొన్న వ్యక్తి ఈరోజు ఎన్ని వేల కోట్లు రావాలి. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా బిట్కాయిన్ రూపంలో ఎంతోమంది ఎన్నో వేల కోట్లు రావడం జరిగింది. అందులో మన ఇండియాలో అమితాబ్ బచ్చన్ గారు ఆ టైంలో బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు కూడా బిట్కాయిన్ రూపంలో ఎంతో మనీ రావడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. బిట్కాయిన్ను కొన్ని దేశాలు మొదట వ్యతిరేకించినాయి. తర్వాత కాలంలో కొన్ని దేశాలు రెగ్యులైజ్ చేసినాయి. కొన్ని దేశాలు లీగల్గా రన్ చేస్తున్నవి. మన దేశంలో కూడా ఆర్బీఐ మొదట ఆంక్షలు పెట్టింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంక్షలు ఎత్తివేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో చాలా క్రిప్టో ఎక్స్చేంజ్లు నడుస్తున్నాయి లీగల్గా. బిట్కాయిన్ కూడా చాలామంది ఇండియాలో కొనడం జరుగుతుంది, హోల్డ్ చేయడం జరిగింది. కొన్ని దేశాల్లో అయితే బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీని కానీ రెగ్యులైజ్ చేసి చట్టబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. కొన్ని దేశాల్లో బిట్కాయిన్ ఏటీఎంలు కూడా రావడం జరిగింది. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు మన టెస్లా, ఎలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ టెస్లా CEO టెస్లా కార్ల కొనుగోలుకి బిట్కాయిన్ రూపంలో కూడా చెల్లించవచ్చని ప్రకటించడం జరిగింది. అలాగనే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. బిట్కాయిన్ కొనడం జరిగింది. బిట్కాయిన్ ట్రాన్సాక్షన్కి అనుమతించడం జరిగింది. అలాగే అమెజాన్ సంస్థలు కూడా ప్రజెంట్ రానున్న కాలంలో అమెజాన్ కూడా బిట్కాయిన్ రూపంలో ఇంకా వేరే క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తమ సేవలు వినియోగించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత బిట్కాయిన్ విలువ $50,000 నుంచి $52,000 నడుస్తుంది. రానున్న కాలంలో $1,00,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. బిట్కాయిన్కి రానున్న రోజుల్లో డిమాండ్, ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దాని విలువ ఇంకా పెరిగిపోతూ ఉంది. ప్రస్తుత బిట్కాయిన్ విలువ 40 లక్షల వరకు వెళ్ళింది ఒక్క బిట్కాయిన్ విలువ. సరే, బిట్కాయిన్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ బిట్కాయిన్ వచ్చిన తర్వాత ఈ క్రిప్టో మార్కెట్లోకి వందలు వేల కాయిన్స్ రావడం జరిగింది. అందులో నుంచి ఈథీరియం కానీ, లైట్ కాయిన్ కానీ, డాగి కాయిన్ కానీ, షిబు కాయిన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల వేల కాయిన్స్ రావడం జరిగింది. అందులో ఎన్నో కాయిన్స్ ఇప్పుడు వచ్చిన ప్రతి కాయిను అది వచ్చిన టైంలో తక్కువ టైంలోకి లిస్ట్ అయిన తర్వాత 1 ఇయర్లో, 1.5 ఇయర్లో అవి $100, $5, $10 అట్లా వెళ్ళిపోవడం వల్ల తక్కువ లో కాస్ట్లో ఉన్నప్పుడు కొన్న వ్యక్తులు అది పెరిగిన తర్వాత దాకా ఆపుకొని తర్వాత అమ్ముకున్న వ్యక్తులు చాలామంది ఎన్నో వేల కోట్లు, వందల కోట్లు, మినిమం కోటీశ్వర్లు, మినిమం లక్షాధికారులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఈ క్రిప్టో మార్కెట్లో ఉన్నారు. అలాగే రేటు పెరిగిన తర్వాత కొనుక్కొని అది దిగిన తర్వాత లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ క్రిప్టో మార్కెట్లో హై రిస్క్, హై రివార్డ్ ఉంటాయి. ఆ రెండింటిని చూసుకొని మార్కెట్ చేస్తే మంచి లాభాలే ఉంటాయి క్రిప్టో మార్కెట్లో. ప్రస్తుతానికి బిట్కాయిన్ గురించి ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే, బిట్కాయిన్ అనే కాదు, బిట్కాయిన్ తర్వాత ఈథీరియం అని, లైట్ కాయిన్ అని, డాగి కాయిన్ అని తర్వాత చాలా కాయిన్స్ వచ్చాయి. ఈ క్రిప్టో మార్కెట్లో చాలా వేల కాయిన్స్ రావడం జరిగింది. ఈ క్రిప్టో మార్కెట్లో ఆయా కాయిన్స్ వచ్చిన సందర్భాల్లో తక్కువ వాల్యూమ్లో, తక్కువ రేట్లో లిస్ట్ అయినప్పుడు
ఆ టైంలో కొన్నవారు ఆ తర్వాత రేటు పెరిగేంత వరకు హోల్డ్ చేసి రేటు పెరిగినాక అమ్ముకున్న వాళ్ళు దాదాపు చాలామంది ఈ క్రిప్టో మార్కెట్లో లక్షాధికారులు, కోటీశ్వరులు, వందల కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. మొన్న రీసెంట్గా ఏడిఏ కాయిన్ మీద కూడా మినిమం వందలలోనే కోటీశ్వర్లు అయ్యారు. ఏడిఏ కాయిన్ 1 ఇయర్లోనే చాలా వరకు పంప్ అయింది అది. ఇట్లా ప్రతి కాయిన్ సందర్భం వచ్చినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ కానీ దానికి ఉన్న పొటెన్షియల్ వల్ల ఆ కాయిన్కున్న పొటెన్షియల్ వల్ల అది పెరగడం వల్ల దాన్ని హోల్డ్ చేసిన వ్యక్తులకి ఎన్నో లాభాలు తీసుకురావడం జరిగింది. అయితే అలాగనే కొన్ని కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు ఆ కాయిన్ పెరగకపోవడం వల్ల కానీ తగ్గడం వల్ల కానీ అది పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది దిగిపోయి జీరోకి రావడం కానీ ఆ కాయిన్స్ లాస్ట్కి ఫస్ట్ 100లో లేకుండా వెనకబడిపోవడం కానీ కొన్ని సంవత్సరాలైనా రేటు పెరగకుండా ఉండటం వల్ల కానీ నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అసలు ఓవరాల్గా ఈ క్రిప్టో మార్కెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్ రావడం జరిగింది. అవి టాప్ 2-3 ఆనెస్ట్ ఎక్స్చేంజెస్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ఆ ఎక్స్చేంజ్ ద్వారా మనం ఐఎన్ఆర్ రూపం నుంచి ఆ ఎక్స్చేంజ్లోకి అమౌంట్ డిపాజిట్ చేసుకొని క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి క్రిప్టో మార్కెట్ గురించి ఈ బిట్కాయిన్ ఈ సంబంధించిన ఈ కాయిన్స్ గురించి పూర్తిగా అవగాహన, దాని గురించి పూర్తిగా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని కొన్ని రోజులు పూర్తిగా అనాలిసిస్ చేసి ప్రతి కాయిన్ గురించి పర్టికులర్గా తెలుసుకొని అవగాహన వచ్చిన తర్వాత వాటిని కొన్ని రోజులు గమనించి బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్లు కేవైసీ పూర్తి చేసుకొని బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఐఎన్ఆర్ రూపంలో మన డబ్బుల్ని ఎక్స్చేంజ్లోకి పంపించుకొని మనకి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న అవగాహన ఉన్న కాయిన్స్ మీద డైలీ ట్రేడింగ్ చేసి కూడా మినిమం ప్రతిరోజు కొంత మేరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఫర్ మంత్ ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద కొంత అవగాహన తెలుసుకొని పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ వైపు కొంత దృష్టి పెట్టవలసిందిగా నేను అనుకుంటున్నాను. ఇండియాలో బెస్ట్ యాప్ల ఒక 2-3 యాప్లు వాజిరక్స్ కానీ, బిట్బిఎన్ఎస్ కానీ, బైనాన్స్ కానీ, బిట్మార్ట్ కానీ, విగోబో కానీ ఇలాంటి ఎక్స్చేంజ్లు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాజిరక్స్ లాంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసుకుంటూ డైలీ కొంత చిన్న అమౌంట్ తోటి ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకొని వాటిని డైలీ అబ్జర్వేషన్ చేసుకుంటూ కాయిన్స్ పంప్ అయినప్పుడు కాయిన్స్ డంప్ అయిన ఇవన్నీ గమనించుకుంటూ డంప్ అయిన సందర్భంలో మంచి కాయిన్స్ మీద మళ్ళీ తిరిగి పెరిగే మంచి పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అవి మనకి ఫర్ మంత్ ఫర్ డే లాగా కొంత ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి 1 మంత్కి ఒకసారి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ 1 టైమ్స్ కానీ ప్రతి కాయిన్స్ బిట్కాయిన్ మీద ఆధారపడి ప్రతి కాయిన్స్ ఉంటాయి. కాబట్టి బిట్కాయిన్ డంప్ అయినప్పుడు అన్ని ఆల్టో కాయిన్స్ డంప్ అవుతాయి. బిట్కాయిన్ ఎప్పుడైతే పెరిగితే అన్ని కాయిన్స్ పెరగడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సందర్భం వచ్చిందాక వెయిట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న కొంత అమౌంట్ని ఎప్పుడైతే డంప్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ పెరిగేంత వరకు చూసుకొని అప్పుడు మనం సేల్ చేసుకుంటే కొంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఇలాగా మనం చేసే పని మనం చేసుకుంటూ ఈ వైపు ఇది కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ఖాళీ టైంలో చేసుకోవడం వల్ల ఒక టైపు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక టైపు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సేమ్ మనకి షేర్ మార్కెట్ టైపు క్రిప్టో మార్కెట్ కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ టైపు ఉపయోగపడుతుంది. అయితే ఇందులో హై రిస్క్ హై రివార్డ్ అనేది ఉండటం జరుగుతుంది. అబ్జర్వేషను, ఎనాలిసిస్, అవగాహన అనేది లేకపోతే మనం ఇందులో నష్టపోవడం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అవగాహన పెంచుకోండి, ఫస్ట్ ఎనాలిసిస్ చేయండి, వాటి మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. అన్నీ అన్నీ వచ్చినాక అన్నీ తెలుసుకున్నాకనే అమౌంట్ తోటి ట్రేడింగ్ చేయడం కానీ, హోల్డ్ చేయడం కానీ, స్టేకింగ్ చేయడం కానీ ఇలాంటి అవకాశాలు మన క్రిప్టో మార్కెట్లో ఉంటాయి. అవగాహనతోటి చేసుకుంటే ఇందులో మినిమం పర్ మంత్ కొంత మేరకు సంపాదించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇందులో కొంత మనీ ఉండి, కొంత అవగాహన ఉండి, సరైన టైం కోసం వెయిట్ చేసి, ఆ టైంలోనే మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని అమ్ముకోగలిగితే ప్రాఫిట్ ఉంటుంది. అవగాహన లేకుండా చేస్తే మనం చేతిలో పైసలు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇందులో క్రిప్టోలో మనం 3-4 రకాలుగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు, అంటే సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, మనం ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ చేసుకొని క్రిప్టో ఎక్స్చేంజ్ మనం వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన రిఫరల్ కమిషన్ అనేది ఆ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఫ్రెండ్స్కి ఆ యాప్ సంబంధించి మన ఫ్రెండ్స్కి ఆ లింకు మనం రిఫరల్గా చేయడం వల్ల దాని ద్వారా ఆ లింక్ ద్వారా వాళ్ళు ట్రేడింగ్ చేస్తే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనకి అదే వాజిరక్స్ కంపెనీ మనకి 50% కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ 50% ప్రతి ట్రేడింగ్ మీద. మీ రిఫరల్ వాడుకున్న ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేస్తుంటే వాళ్ళ ట్రేడింగ్ మీద వచ్చిన ప్రాఫిట్ మీద మినిమం 50% మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం కొంత ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి డైలీ ట్రేడింగ్ ద్వారా మన దగ్గర ఉన్న కొంత అమౌంట్ని మనం గమనించి మనం ఎనాలిసిస్ చేసిన పొటెన్షియల్ ఉన్న కాయిన్స్లో డైలీ అవి అప్ అండ్ డౌన్ చూసుకుంటూ సరైన టైంలో మనం ఇన్వెస్ట్ చేసి సరైన టైంలో మనం అమ్ముకోగలిగితే వచ్చి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం డైలీ ట్రేడింగ్ చేసి కొంత మేరకు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే బిట్కాయిన్ పంపింగ్ అనేది ఫర్ మంత్కి ఒకసారి మినిమం సరైన టైంలో బిట్కాయిన్ హెవీగా పంపు కావడం, బిట్కాయిన్ హెవీగా డంప్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే డంప్ అయినప్పుడు అన్ని కాయిన్స్ డంప్ కావడం జరుగుతుంది, అంటే పడిపోవడం జరుగుతుంది. అలాంటి టైంలో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని కొన్ని కాయిన్స్ మీద కొంతగా ఇన్వెస్ట్ చేసి పార్ట్స్ ఆఫ్ బయింగ్ టైప్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అవి పెరిగేంత వరకు వెయిట్ చేయగలిగితే మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదొక టైప్. ఇంకో టైప్ ఏంటంటే, మనం పొటెన్షియల్ ఉన్న మనం అబ్జర్వ్ చేస్తున్న కాయిన్స్ మీద అవి పెరుగుతాయన్న నమ్మకం ఉన్న కాయిన్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ అంటే కొంతకాలం అలాగ కొని వదిలేయటం, అది పెరిగేంత వరకు వెయిట్ చేయటం. అట్లా చేసినప్పుడు అవి పెరిగినప్పుడు మనకి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం, అది ఎక్కువ ప్రైజ్కి వెళ్ళినప్పుడు అమ్ముకోవడం చేసుకుంటే కొంతకాలం వెయిట్ చేయాలి. అప్పుడు మంచి ప్రాఫిట్స్ వచ్చే కాయిన్స్ కూడా ఉన్నాయి. దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అదొక టైప్. నెక్స్ట్ ఇంకోటి స్టేకింగ్. బైనాన్స్ లాంటి, హుబీ గ్లోబల్ లాంటి, బిట్బిఎన్ఎస్ లాంటి కొన్ని ఎక్స్చేంజ్లు స్టేకింగ్ సదుపాయం ఉంది. స్టేకింగ్ అంటే మనం బ్యాంకుల్లో ఎఫ్డి టైప్, అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా బ్యాంకులో అమౌంట్, ఇలాగనే ఈ ఎక్స్చేంజ్లో మనం స్టేకింగ్ అంటాం. అంటే ఏదైనా ఒక కాయిన్స్ని మనం కొని స్టేకింగ్ చేయడం వల్ల
ఫిక్స్డ్ చేసేస్తాం, స్టేక్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే దాని పీరియడ్ ఉంటుంది, నెల రోజుల, 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల సర్టన్. ఆ ప్రతి కాయిన్స్కి దానికంటూ టైం ఉంటుంది. ఆ పెట్టిన ఆ టైమింగ్ 30 డేస్ ఉంటుంది. ఆ టైం మనం స్టేకింగ్ చేయగలిగితే 2% 5% అనేది ఆ యాప్ మనకి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం చేయగలిగితే వాటి మీద ఇంట్రెస్ట్ రూపంలో పర్ మంత్ మనకి కొంత ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లు, ఆ బైనాన్స్ కానీ, బిట్బిఎన్ఎస్ కానీ, ఉబిగూబల్ లాంటి కొన్ని కంపెనీలు ఆ వచ్చిన ప్రాఫిట్ని, ఆ కాయిన్స్ మనం ఎప్పుడైతే కొని స్టేకింగ్ చేస్తామో దాని మీద పర్ మంత్ అనేది మనకి ప్రాఫిట్ ఇస్తారు, అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ని మనం ఐఎన్ఆర్లోకి సేల్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ వరకు మనం వాడేసుకోవచ్చు, అంటే మనం ఫర్దర్ అవసరాల కోసం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటిని మళ్ళీ స్టేకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ పర్ మంత్ లెక్క స్టేకింగ్ చేస్తూ ఉంటే పర్ మంత్ మనకు కొంత ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే టైంలో ఆ కాయిన్స్ ఆల్రెడీ డెవలప్ అయితే ఆ కాయిన్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆ కాయిన్స్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ కూడా విలువ పెరిగిపోతుంది, ప్లస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి స్టేకింగ్ సదుపాయం కూడా కొన్ని కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం పర్ మంత్ మనం ఎంతో కొంత మనం ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనకి అవకాశం ఉంది. ఇట్లా ఈ 4-5 రకాలలో మనం క్రిప్టో మార్కెట్లో, క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో అవగాహన ఉండి కొంత అబ్జర్వేషన్ చేసుకుంటూ కొన్ని తెలుసుకుని జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోగలిగితే మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంటే మనకి కొంత ప్రాఫిట్ పర్ మంత్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రిప్టో మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, షేర్ మార్కెట్ గురించి కానీ, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే డిస్క్లైమర్ ఉంటుంది. ఇది నా సలహా మాత్రమే, నా ఆలోచన మాత్రమే, ఇది నాకు నచ్చిన, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా, అంతేగాని నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాను. మీరు ఇన్వెస్ట్ చేయదలిస్తే, ట్రేడింగ్ చేయదలిస్తే మీరు సరైన ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతోనే చేయండి. నేను చెప్పిందే దృష్టిలో పెట్టుకొని మీరు చేయకండి అని మళ్ళీ డిస్క్లైమర్ ఒకటి యూట్యూబ్లో వచ్చే ఫస్ట్ వీడియో వచ్చేటప్పుడు ఆ డిస్క్లైమరు వేయటం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇది అన్నీ అనాలిసిస్ చేసి అంతో ఇంతో టాలెంట్ ఉండి చదువుకొని అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి ఈ సమాచారం చెప్పేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కానీ, మన ఇండియాలో కానీ మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. చదువుకొని సరైన జాబులు రాక, సరైన రూట్ దొరక్క, సరైన పరిస్థితులు లేక ఈ రూట్లోకి వచ్చి యూట్యూబ్లో మంచి టాలెంట్, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ డిస్క్లైమర్ మాత్రం కంపల్సరీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పర్ఫెక్ట్గా చెప్పగలిగినా, ఎంత ఎనాలిసిస్ చేసినా అక్కడ డిస్క్లైమర్ కానీ తప్పకుండా మనం అక్కడ మెన్షన్ చేయాల్సిన పరిస్థితే ఉంది. ఇప్పుడు ఏ యూట్యూబర్కైనా, ఏ వ్యక్తికైనా మినిమం నాలెడ్జ్, ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినా. ఎందుకంటే అక్కడ మన ఇండియాలోనే తెలియదు, మరి బయట కూడా అలా ఉందో తెలియదు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్, క్రిప్టో మార్కెట్స్, షేర్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఇది తప్పని పరిస్థితి అయింది. ఎందుకంటే మరి డబ్బులతో డబ్బులతో ఇన్వెస్ట్మెంటు, డైరెక్ట్ డబ్బులతోటి ట్రేడింగ్, డైరెక్ట్ మనకి వేరే రూట్ నుంచి మనం ఒక వస్తువు కొని మళ్ళీ ఆ వస్తువు మీద 10 రూపాయలు లాభం తీసుకొని మళ్ళీ వస్తువు కొని అట్లా కాదు కదా. డైరెక్ట్ మనం డబ్బులే ఇన్వెస్ట్ చేసి, డబ్బులతోనే ట్రేడింగ్ చేసి, డబ్బులు సంపాదించేది. కాబట్టి ఇక్కడ ఈ మార్కెట్లో హై రిస్క్, హై రివార్డ్స్ ఉంటాయి. వస్తే అధిక మొత్తంలో వస్తాయి, పోతే అంతే మొత్తంలో పోతాయి. ఇక్కడ ఎమోషన్స్ పనిచేస్తాయి. ఎమోషన్స్ మీద మనిషి డిపెండ్ అవుతాడు. పోతున్నప్పుడు ఒకలాగా, వస్తున్నప్పుడు ఒకలాగా డబ్బు. ఆ టైంలో మనిషి ఎమోషనల్ గురై ఎవరైతే చెప్పిరో లాభం వస్తే ఒక విధంగా, నష్టపోతే ఒక విధంగా
మనిషి మెంటాలిటీ మారిపోతుంది కాబట్టి కావచ్చు ఏమో కానీ ఇక్కడ తప్పనిసరి డిస్క్లైమర్ అయితే మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే షేర్ మార్కెట్లో మన ఇండియాలోనే ట్రేడింగ్ చేస్తూ మంచి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, క్రిప్టోలో ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ టాలెంట్ని 10 మందితో షేర్ చేసి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి ప్రాఫిట్స్ వచ్చే విధంగా తయారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది నడుస్తుంది. కానీ డిస్క్లైమర్ అనేది కంపల్సరీ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటి అంటే మనకున్న ఇప్పుడున్న పరిస్థితుల కారణాలు, మనకున్న ఆర్థిక పరిస్థితులు, ఇంటి పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణాలు, మనకి సరైన టైంలో జాబ్ రాకపోవటము, సరైన ఉపాధి దొరకపోవటము, అది గవర్నమెంట్ పరిస్థితులే కానీ, పర్సనల్ పరిస్థితులే కానీ, ఇంటి పరిస్థితులే కానీ, ఏదో విధంగా మంచి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ సరైన రూటు లేదు. సరైన రూటు లేక, సరైన సంపాదించుకునే విధానం అవగాహన లేక, ఆ రూట్ దొరక్క చాలామంది ఇబ్బంది పడేటోళ్ళు అంత చదివి ఏదో పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలామంది ఉన్నారు. కానీ ఈ రూట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించాలి, ఇంత పెడితే ఇంత వస్తాయి అన్న అవగాహన అయితే ఉంటుంది. కానీ దీన్ని పూర్తిగా ఎనాలిసిస్ చేయటం, దాన్ని తెలుసుకోవటం, దాని గురించి కొంత టైం తీసుకోవటం, ఇంకా తెలుసుకోవాలి, పూర్తిగా నష్టపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మార్కెట్ పరిస్థితులను ఎట్లా గమనించాలి, మార్కెట్ ఒడిదుడుకుల్ని ఎట్లా మనం అబ్జర్వ్ చేయాలి, ఈ నష్టపోకుండా ఉండటానికి మనకి ఏ విధంగా ఎవరి గైడెన్స్ తీసుకోవాలి, ఈ నేర్చుకోవడం కోసం ఎక్కువ టైం అనేది తీసుకోరు. నేర్చుకోవడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసం, అనాలిసిస్ కోసం ఎక్కువ టైం తీసుకొని మనకి డమ్మీ ట్రేడింగ్ చేసుకొని పూర్తి అవగాహన వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం రియల్ మనీ పెట్టి అప్పుడు ట్రేడింగ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ నష్టపోకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ అంత టైం ఇయ్యరు. చేతిలో పైసలు ఉన్నాయి కాబట్టి, యాప్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోవటం, డైరెక్ట్ మనీ లోడ్ చేసుకోవటం, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఆడ పరిస్థితి తెలియకపోవడం వరకల్లా సడన్గా డంప్ అవుతారికే, మార్కెట్ దిగిపోతారికే నష్టపోవడం. ఒక్కసారి నష్టపోయిన తర్వాత మార్కెట్ వైపు మళ్ళీ చూడకపోవడం, ఇంకా దాన్ని పట్టించుకోకపోవడం, మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోవడం, ఇది జరుగుతుందన్నమాట. ఇట్లా ఎంతోమంది సరైన జాబులు లేక, సరైన వృత్తిలోకి పోక లేక చాలామంది ఉన్నారు. వీటి మీద కొంత అవగాహన పెంచుకొని, కొంత నాలెడ్జ్ పెంచుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి, మంచి సంపాదించుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ దాని మీద దృష్టి పెట్టాలి. చదువుకున్న వ్యక్తులు, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ అవగాహన పెడతలేరు, దృష్టి పెడతలేరు. క్రిప్టోలో మంచి నాలెడ్జ్ ఉంటే డైలీ 5,000, 10,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటే 25,000 వరకు డైలీ సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉండాలి మెయిన్గా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక నుంచి క్రిప్టో గురించి పూర్తి సమాచారం, క్రిప్టో గురించి మంచి ఇన్ఫర్మేషన్ మన వీడియోల ద్వారా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది.